ఈ టమాటా చేనుకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు స్ప్రే చేసినా కానీ ఫంగిసైడ్లే స్ప్రే చేసిన, ఎందుకంటే వర్షం వల్ల మొత్తము తెగుళ్ళు అయితే బాగా సోకింది. సో నల్ల మచ్చ ప్రభావం వల్ల ఎక్కువ మొత్తానికైతే నేను ఫంగిసైడ్లే స్ప్రే చేసిన. సో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇన్సెక్టిసైడ్లు స్ప్రే చేయలేదు. స్టార్టింగ్ దశలో ఒక 40 రోజుల ఆ దశలో ఉన్నప్పుడు దోమకు రసం పీల్చే పురుగులకైతే స్ప్రే చేయడం జరిగింది. 40 రోజుల తర్వాత మొత్తము తెగుళ్ళు సోకితే అన్ని ఫంగిసైడ్లు అయితే కంటిన్యూ స్ప్రే చేసిన. సో ఇదివరకు అయితే నేను ఎటువంటి రసం పీల్చే పురుగులకు అయితే స్ప్రే చేయలే. అలాగే ఈ టమాటాకు పురుగు మందులు కూడా ఇప్పటి వరకు నేను స్ప్రే చేయలేదు. సో పురుగులు అయితే అటాక్ అవుతున్నాయి. కాయనైతే ఈ విధంగా చూస్తే కాయకు ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి. ఈ విధంగా కాయని తొలిసి పురుగులు అయితే అటాక్ అయినాయి, అక్కడక్కడ బాగానే కనిపిస్తున్నాయి. సో ఇట్లా కాయని తొలుచు పురుగులు అటాక్ అయినప్పుడు మనమైతే ఖచ్చితంగా పురుగు మందు అయితే స్ప్రే చేసుకోవాలి. పురుగు మందు స్ప్రే చేస్తేనే ఇదైతే కంట్రోల్ అవుతుంది. సో ఇటువంటి కాయ తొలుచు పురుగుకు మామూలుగా టమాటా చేనులో అయితే డెలిగేట్ స్ప్రే చేసుకోవాలి. డెలిగేట్ కానీ ఎక్స్పోనస్ కానీ ఇంకా గ్రాసియా, సిన్వా ఇటువంటి పెద్ద పెద్దవి మంచి బ్రాండెడ్ ఇన్సెక్టిసైడ్లు స్ప్రే చేసుకుంటే ఎటువంటి పురుగు అటాక్ అయినా కానీ చనిపోతుంది. అలాగే మనకు టమాటా చేను కూడా చాలా బ్రహ్మాండంగా నీట్గా బాగుంటుంది. కానీ మనకు ఇదివరకే టమాటా చేను అంతంత మాత్రానే ఉంది, అంటే అంత మనం ఆశించిన స్థాయిలో అయితే టమాటా చేను లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో టమాటాకు మాత్రం ఏమాత్రం మార్కెట్లో రేటు కూడా లేదు. బాక్స్ వచ్చేసి 300 నుంచి 400 దాటట్లేదు. సో టమాటా రేటు కూడా తక్కువగానే ఉంది. సో అందుకోసమని నేను తక్కువ ధరలో ఒక బెస్ట్ మందు తీసుకొచ్చిన. ఇది వచ్చేసి అగ్రిఫామ్ వాళ్ళది ఆలోజన్ ఉన్నది. సో ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి క్లోరంథానిలిఫోల్ 18.5%. సో మనకు ఎపిఎంసిలో కొరాజిన్ అని దొరుకుతుంది, సేమ్ టెక్నికల్ మంది ఇది. ఎకరానికి 60 ml వాడుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి 967 ఉంది. మనకు 850 నుంచి 900 వరకు అయితే ఇస్తారు మార్కెట్లో ఈ ఎపిఎంసి కొరాజిన్. ఈ కొరాజిన్ తోటి మనకు సన్న పురుగు, లద్దె పురుగు, కాయ తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు, అన్ని రకాల పురుగు జాతులు అయితే కంట్రోల్ అవుతాయి. దోమని రసం పీల్చే పురుగులను అయితే అంత కంట్రోల్ చేయలేదు ఇది కొరాజిన్. కానీ ఎటువంటి పురుగున్నా కంట్రోల్ అవుతుంది. ఈ ఎపిఎంసి కొరాజిన్ అనేది మనం టమాటాలో వాడుకున్నప్పుడు టమాటా చేను అయితే కాస్త మొద్దుబారిన మాదిరి అయిపోతుంది. ఈ కొరాజిన్ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మామూలుగా అయితే నేను డెలిగేట్ వాడేవాడిని, కానీ మనకు డెలిగేట్ అనేది మనకు 1800 కాస్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది. పైగా మనకు టమాటాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ధరలు అయితే అంతగా లేవు టమాటాకు. అలాగే తోట కూడా మనకు ఆశించిన స్థాయిలో కూడా తోట లేదు. అందుకోసమని ఈ కొరాజిన్ అయితే తీసుకొచ్చిన. ఇది 60 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఎటువంటి పురుగున్నా కంట్రోల్ అవుతుంది. కాయ తొలిచి పురుగు కానీ, ఆకు తినే పురుగు కానీ, ఈ సన్న పురుగు కానీ, లద్దె పురుగు కానీ, గొంగళి పురుగు కానీ అన్ని రకాల పురుగులు అయితే ఈ కొరాజిన్తో కంట్రోల్ అవుతాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అందుకోసమని పురుగు ఉందనే నేను ఇది తీసుకొచ్చుకొని స్ప్రే చేస్తున్నా. సో ఇది కూడా స్ప్రే చేయకపోతే ఈ పురుగు ఇప్పటికే నల్ల మచ్చ ప్రభావం వల్ల టమాటా రేట్ కూడా అంత లేదు. మళ్ళీ పురుగు అటాక్ అయింది, మనము అమ్ముకోలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కొరాజిన్ అయితే తీసుకొచ్చి నేను స్ప్రే చేసుకుంటున్నా. సో ఇందులో ఈ కొరాజిన్ కాంబినేషన్లో మీరు ఏదైనా కలుపుకోవాలనుకుంటే గ్రోతింగ్ పర్పస్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫంగిసైడ్లు అయితే కలుపుకోరాదు, కొన్ని కలుస్తాయి, సాపు అటువంటి టెక్నికల్ కలుస్తాయి, కానీ పెద్ద పెద్ద నాటు అటువంటి ఫంగిసైడ్లు అయితే కలుపుకోరాదు. పురుగు మందు అయితే ఇదొకటి సరిపోతుంది. దీని కాంబినేషన్లో ఏదైనా రసం పీల్చడానికి పురుగుల కోసం కలుపుకుంటే పెగాసిస్ కానీ
ఇంకా జంపు కానీ అటువంటి టెక్నికల్ అయితే కలుస్తాయి, ఇన్సెక్టిసైడ్ కలుస్తాయి, కానీ తెగుళ్ళ మందులు అయితే ఎక్కువ కలవవు. గ్రోతింగ్ పర్పస్ మీరు ఏదైనా కానీ కలుపుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.